హాయ్ హలో నమస్తే. వక్ఫ్ బోర్డుకి సంబంధించి అదే ఒక బోర్డుని సస్పెండ్ చేశారు, అంటే ఒక బోర్డుని తొలగించారు. సరే, నేను దీని మీద ఒక వీడియో కూడా పెట్టాను. అంటే ఇది అబాలిష్ చేశారని అది నేను అనలేదు, నేషనల్ ఛానల్స్లో కొడుతున్నారు. నేషనల్ ఛానల్స్లో వక్ఫ్ బోర్డు అబాలిష్ చేశారని సందులో సడేమి అని ఒక బీజేపీ అతను కూడా ఒక ట్వీట్ చేశాడు. బీజేపీ అతను కూడా, ఆ బీజేపీ అతను ఏం ట్వీట్ చేశాడంటే, ఇది రాజ్యాంగంలో ఇలాంటి ప్రొవిజన్ లేదు వక్ఫ్ బోర్డుకి, సో ఏపీ గవర్నమెంట్ రద్దు చేసేసింది అని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి ఇదిగో ఆకాశానికి ఎత్తేసి అంటే మా పరిరక్షకులు, మా ఐడియాలజీ పరిరక్షకులు అని చెప్పేసి ఆ బీజేపీ ఐడియాలజీని కాపాడుతున్నటువంటి మహానుభావుల్లాగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్న యాంగిల్లో అతను ట్వీట్ చేశాడు. అఫ్ కోర్స్ ద ఫ్యాక్ట్ చెక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. ఆ క్లారిఫికేషన్ ప్రకారం ఆ తర్వాత నేను మొత్తం నేను చెప్పాను, నిన్న మా అమ్మాయి వాళ్ళు కాలేజీకి పోయి నాకు బయట ఉండి సరిగ్గా చదవలేదు. ఇది నేను నైట్ ఇంటికి వచ్చి చదివేశాను మొత్తం. ఏంటి ఇది వక్ఫ్ బోర్డు ఏంటి అని మొత్తం చదివితే నాకు అర్థమైంది ఏంటంటే, ఇది ఒక పెద్ద జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ కూడా వాళ్ళు అధికారం చేయనీయలేదు, పరిపాలన చేయనీయలేదని నాకు అర్థమైంది ఇంటికి వచ్చి నాకు మొత్తం చదివితే. ఓకే, ఇక్కడ ఏది ఇప్పుడు వక్ఫ్ బోర్డు అనేది జగన్మోహన్ రెడ్డి గారు, అంటే దీని కథనాల ప్రకారం నేను గత చరిత్రలో పాత ఓల్డ్ న్యూస్ మొత్తం చదివాను ఇంటికి వచ్చి. నాకు ఈ వక్ఫ్ బోర్డు గురించి ఇదేంటి రద్దు చేయటం ఏంటనేది నాకు అర్థమైంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఒక వక్ఫ్ బోర్డు 11 మెంబర్స్ వక్ఫ్ బోర్డుని వాళ్ళు పెట్టారట. వాళ్ళలో ఒక చైర్మన్, ఒక ఇద్దరు త్రూ ఎలక్టెడ్ అని రాశారంటే దట్ మీన్స్ త్రూ ఎలక్షన్ దే మైట్ హ్యావ్ ఎలక్టెడ్ అండ్ 8 మెంబర్స్ ఆర్ నామినేటెడ్. 8 మెంబర్స్కి ఎలక్షన్ లేదు కానీ గవర్నమెంట్ నామినేట్ చేసింది. బట్ వాళ్ళ ముగ్గురు ఎలక్టెడ్ అంటే మరి ఎన్నికలు పెట్టుంటారు కదా, ఎన్నికల ప్రాసెస్లోనే ఎన్నిక జరిగి ఉండేది, ఎలక్షన్ జరిగి ఉండేది ఒక ముగ్గురు వ్యక్తుల్ని. సరే, ఏదైనా ఒక 11 మెంబర్స్ తోటి వక్ఫ్ బోర్డు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 11 మంది వక్ఫ్ బోర్డు పెడితే ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళంటే అప్పుడు తెలుగుదేశమే కదా, తెలుగుదేశానికి సంబంధించిన ముస్లిమ్స్ వెళ్ళి ఈ ఎలక్షన్ ప్రాసెస్ తప్పు అని చెప్పి కోర్టుకు వేశారంట. కోర్టుకు వేస్తే హైకోర్టు స్టే ఇచ్చింది. ఏది ఆ పర్టికులర్ ఎలక్షన్ ఆఫ్ చైర్మన్దే స్టే ఇచ్చింది. నాకు అప్పుడు ఇది నా చదవగానే అనిపించింది, అంటే వక్ఫ్ బోర్డులో కూడా పరిపాలన చేయనీయలేదు వీళ్ళు, లేక ప్రతి ఒక్కరు కోర్టుకు వేశారు వీళ్ళు. ఇక జగన్ ఎక్కడ పరిపాలన చేయనిచ్చారు అనిపించింది నాకు. జగన్ అసలు ఎక్కడ పరిపాలన చేయించారు? చివరికి వక్ఫ్ బోర్డు ఎలక్షన్ కూడా మీరు కోర్టుకు వేసి స్టే తెచ్చారంటే, రైతు ఇప్పుడు అమరావతి భూములు పంచుతుంటే అక్కడ పేదలకు భూములు పంచుతుంటే అక్కడ కోర్టులు వేసి స్టే తెచ్చారు. ఇది కోర్టుకు వేశారు. టీటీడీ మీద కూడా అప్పుడు ఎవరో తీసుకెళ్ళి కోర్టుకు వేశారు. టీటీడీలు బయట హ్యాకర్స్, నాన్ హిందువులు ఉండాలి, వేరే వాళ్ళు అమ్ముకోవడానికి లేదని హ్యాకర్స్ బయట చిన్న చిన్న చిరు వ్యాపారులు, దాని మీద కోర్టుకు వేశారు. అది కాదు ఇది కాదు సమస్తము తీసుకెళ్ళి కోర్టుల్లో వేసారు. జగన్ పరిపాలన చేయలేదేమో అని అనిపించింది నాకు. చివరికి ఇది కూడా కోర్టులో వేసి జగన్ని ఆ బోర్డునే స్టే తెచ్చారంటే మరి ఆ కోర్టు ప్రతిదానికి స్టో ఎందుకు ఇచ్చిందని నాకు అది కూడా డౌట్. ఇప్పుడు వీళ్ళు వైఎస్ఆర్సీపీలు చాలా కోర్టులు వేశారు, ఒకదానికి కూడా స్టే రాలా. ఇప్పుడు వీళ్ళు రాగానే ఇది కూడా మమ్మల్ని కొడుతున్నారండి, మమ్మల్ని తీసుకెళ్ళి జైలు వేస్తున్నారండి అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళి వీళ్ళు కోర్టులు వేశారు. వీళ్ళు కోర్టులు వేస్తే అక్కడ ఒకడు కూడా వీళ్ళకి ఫేవరబుల్గా జడ్జిమెంట్ రావట్లేదు. అది కొద్దిగా మేబీ సరే, న్యాయ వ్యవస్థలు అనేవి న్యాయంగా ఉంటాయి, న్యాయ వ్యవస్థలో న్యాయంగానే జడ్జిమెంట్స్ వస్తాయి అని మనం భావించాలి. ఎందుకంటే అక్కడ లోపల ఏం జరుగుతుంది మనకు తెలియనప్పుడు న్యాయంగా ఉందనే మనం అనుకోవాలి. న్యాయ వ్యవస్థల మీద మనం ఆధారాలు లేకుండా న్యాయ వ్యవస్థలు మేనేజ్ చేశారు అది ఇది అని చాలా పేపర్లో చూశారు. న్యాయ వ్యవస్థలు మేనేజ్ చేస్తారు అది ఇది అని అంటున్నారు. బట్ అవి మనం ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు. ఓకే,
ఎందుకంటే న్యాయ వ్యవస్థలో ఏమో నిజంగా న్యాయంగానే జడ్జిమెంట్లు ఇస్తున్నారేమో వాళ్ళు, మనకు తెలియదు వాళ్ళని. ఇది ఓన్లీ వన్ హోప్ ఇన్ ఇండియా ఏంటంటే ఇక చివరికి మిగిలింది న్యాయం జరిగిద్ది అనే ప్లేస్ ఏమైనా ఉందంటే అది న్యాయ వ్యవస్థ. ఇంకా అది కూడా కరప్ట్ అయిపోయిందంటే ఇక ప్రజా తిరుగుబాటు తప్ప ఇంకేం ఉండదు. ప్రజా తిరుగుబాటు అనేది ప్రజల్లో చైతన్యం ఎప్పుడో చచ్చిపోయింది, అది వేరే సంగతి. ఓకే సరే, నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వక్ఫ్ బోర్డు 11 మెంబర్స్కి సంబంధించి కోర్టులో స్టే తెచ్చారు. అది టెంపరీగా నాన్ ఫంక్షనల్ అయింది కాబట్టి అది మొత్తాన్ని మేము తీసేసి కొత్త బోర్డుని పెడతామనేది ఇంటెన్షన్ అట. కొత్త బోర్డు పెడతామనేది. నాకు ఇక్కడ ఇంకో డౌట్ వచ్చింది. నెల్లూరుకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ఆల్రెడీ వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఎంచుకున్నారు. ఏది వక్ఫ్ బోర్డుని క్యాన్సిల్ చేయకముందే ఎంచుకున్నారు అంటే అర్థం మీరు హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం హైకోర్టు ఏమి తీసేయమల్లా. హైకోర్టు చెప్పింది ఏంటి, హైకోర్టు ఏమి స్టే ఇచ్చింది అంతే. అది కూడా ఒక చైర్మన్ ఎలక్షన్ స్టే ఇచ్చింది. నామినేటెడ్ మెంబర్స్ ఉన్నారు 8 మంది. వాళ్ళ కాల పరిమితి ఎంత మనకు తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది మరో కాల పరిమితి ఎంత? గవర్నమెంట్ పడిపోగానే వాళ్ళు వెళ్ళిపోతారా వెంటనే? మరి వాళ్ళకి ఏమైనా టైం ఉందా? అసలు మొత్తాన్ని అట్లా చేయవచ్చా? లీగల్గా వక్ఫ్ బోర్డు మొత్తాన్ని ఇట్లా రద్దు చేయవచ్చా? ప్రీవియస్ గవర్నమెంట్ అపాయింట్ చేసినప్పుడు అది కొద్దిగా కాల పరిమితి ఉండేది. ప్రతి అపాయింట్మెంట్కి ఒక టైం ఉండేది. ఆ టైం పీరియడ్ అయిన తర్వాత వీళ్ళు మార్చుకోవాలి కొత్త గవర్నమెంట్. అక్కడ చైర్మన్ ఎలక్షన్ మాత్రమే స్టే ఇచ్చిందని చూశాను నేను. ఆ రిమైనింగ్ మెంబర్స్, చైర్మన్ ఎలక్షన్ లేకపోతే రిమైనింగ్ మెంబర్స్ ఉన్నారు కదా, ఓకే నామినేటెడ్ మెంబర్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళని తీసేశారా లేదా కొత్తగా తీసుకొచ్చి కొత్త టీం పెట్టేటువంటి రైట్ వీళ్ళకి ఉందా గవర్నమెంట్కి అనేది ఇంకా లీగల్ ఆప్షన్స్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అనుకుంటే వాళ్ళు చూసుకోవాలి. అది జరిగింది. ఓకే అంటే అతన్ని పెట్టాలని ముందే అనుకొని ఇదంతా చేశారన్నమాట. సో అది ఒకటి నాకు క్లారిటీ వచ్చింది నాకు నిన్న. అది పాయింట్ 1. అది రెండోది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డు బిల్లు మీద చర్చ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డు బిల్లు మీద చర్చ జరుగుతుంటే ఆ టైంలో మీరు దీన్ని తీసి మేము కొత్త బిల్లు వేస్తామంటే ఆ కేంద్ర ప్రభుత్వంలో వక్ఫ్ బిల్లు పెట్టిన తర్వాత దాని ప్రకారం కొత్త గైడ్లైన్స్ తోటి మీరు వేస్తారా, లేదంటే దానికి మాకు సంబంధం లేదని వీళ్ళు వేస్తారా అనేది ప్రాబ్లం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ముస్లిం పెద్దలు వ్యతిరేకిస్తున్నారు కొన్ని. ఒకటి ఏంటంటే మహిళలు వక్ఫ్ బోర్డులో ఉండాలి అని చెప్పేసి. అదే ఇప్పుడు బీజేపీ వాళ్ళతో వచ్చిన సమస్య ఏంటంటే ముస్లిం మతంలో ఏదో జరిగిపోతుంది, మహిళలకు అన్యాయం జరిగిపోతుంది కాబట్టి అని వాళ్ళ మతాచారాల్లోకి వీళ్ళు చేయి పెట్టారు. కొన్ని ఎక్కడెక్కడైతే అన్యాయం జరుగుతుందో అది ఏ మతమైనా చేయి పెట్టాల్సిందే. ఒక త్రిబుల్ తలాక్ని నేను సపోర్ట్ చేస్తాను. త్రిబుల్ తలాక్ అనేది అది అన్యాయం. మహిళలకి పెళ్లి కాగానే ఇష్టం లేనప్పుడు తలాక్ అని చెప్పేసి వాళ్ళకి విడిచిపెట్టడం మహిళల్ని, అది అన్యాయం. అది అక్కడ చేయబెట్టారు. మనం అప్రిషియేట్ చేయాలి నరేంద్ర మోడీ గారిని. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డులోకి మహిళలను తీసుకొస్తా ఉన్నారు. ఎక్కడ కూడా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే మహిళలకు కూడా రైట్స్ ఉండాలి. ఓకే బట్ ఇవి ఎన్ని ఉంటారంటే వాళ్ళు మా మతాచారాలు అంటారు, మతాలకి ఆచారానికి వ్యతిరేకం అంటారు. ఇదే మాట హిందువులు కూడా అంటున్నారు కదా అంటా నేను. ఇదే మాట దేర్ ఆర్ సర్టన్ ఏరియాస్ వేర్ ఉమెన్ ఆర్ డిగ్రేడెడ్. విధవరాలు ఉందనుకోండి, విధవరాలు ఆ విధవరాలని జ్యువెలరీ వేసుకొని ఎవరు, ఆ విధవరాలు భర్త 30-40 సంవత్సరాలు చనిపోయింది అనుకోండి, ఇక ఆమె ఏ ఫంక్షన్కి రానివ్వరు, రైట్? మరి ఇవేంటి ఈ ఆచారాలని మీరు దీని మీద ఒక చట్టం చేయరా? ఇదిగోండి విధవరాలు భర్త చనిపోయిన అమ్మాయిని నార్మల్గానే ట్రీట్ చేయాలి, మీరు ఫంక్షన్స్లో ఎక్కడా కూడా ఆమెను అవమానించకూడదు హిందూ ఆచారం ప్రకారం అని అలాంటి బిల్లు పెట్టాడు ఎప్పుడన్నా మోడీ గారు? పెట్టరు, ఎందుకంటే హిందూ మత ఆచారాలు చేయబెట్టరు. ఓకే రెండోది, తలకొరివి తండ్రి చనిపోతే తలకొరివి కొడుకే పెట్టాలి, కూతురు ఎందుకు పెట్టకూడదు అనేప్పుడు అదేమిటి మా ఆచారం అంటారు. వీటిలో ఎవరైనా చేయి పెడితే ఆచారంలో మీరు చేయి పెట్టకూడదు అంటారు. మరి అలాగే ఈ వక్ఫ్ బోర్డులోకి ఉమెన్ రాకూడదు అని వాళ్ళ ముస్లిం ఆచారాలు వాళ్ళు విన్నాయనుకోండి, అది మనం చేయబెడతాం. ఇది ఏంటంటే ఇదే నేను చెప్తున్నాను ఏంటంటే దెర్ ఆర్ సర్టన్ ఏరియాస్, అంటే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చేసి ఒక హ్యూమన్ ఆన్ వాట్ బేసిస్ యూ ఆర్ గోయింగ్ అనేది ది పాలసీస్ ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఆన్ ది హ్యూమన్ బేసిస్, హ్యుమానిటీ బేసిస్, మానవ హక్కుల కోణంలో మీరు ఇలాంటి చట్టాలు చేసినప్పుడు
అన్ని మతాల్లో ఉన్నటువంటి మహిళలకు వ్యతిరేకం ఉన్నాయి మొత్తాన్ని వ్యతిరేకిస్తూ చట్టం చేయాలి. ఇప్పుడు హిందూ మతంలో ఇది చేయకూడదు, మహిళలకు హక్కు ఉంది, తండ్రికి కొరువు పెట్టే హక్కు ఉంది, మహిళలకు హక్కు ఉంది, భర్త చనిపోయినా సరే మళ్ళీ జ్యువెలరీ వేసుకొని నార్మల్గా జీవించేటువంటి హక్కు ఉంది, రైట్? ఇట్లాంటి చట్టాలు హిందూ మతంలో పెట్టి త్రిపుల్ తలాక్ ఇలాంటివి ఉండకూడదు ముస్లింలు అని పెట్టేసి, క్రిస్టియన్స్ కూడా పాస్టర్లు అవ్వచ్చు మహిళలు. కోర్స్ అక్కడ రకరకాల వేరియేషన్స్, కొంతమంది మహిళా పాస్టర్లు కూడా ఉన్నారు, బట్ కొంతమంది అవ్వనివ్వరు. సరే, ఏదైనా అన్ని మతాల్లో చేపెడితే అన్ని మతాల్లో చేయబెట్టాలి, అన్ని మతాల్లో చేపెట్టి మానవ హక్కులను కాపాడాలి. లేదంటే ఏ మతం జూలికి వెళ్ళకూడదు, వెళ్ళకూడదు. కేవలం ముస్లిమ్స్ మాత్రమే కెలగటం, కేవలం క్రిస్టియన్స్ మాత్రం కెలగటం అనేది అంటే ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఎందుకంటే దట్ ఈస్ దేర్ ఎయిమ్, దట్స్ అ పొలిటికల్ ఎయిమ్, దట్ ఈస్ attacking on the other religions. That is fundamentally they kept there in their mind. That domination, we are dominant and prove చేసుకోవడానికి ఇవన్నీ జరుగుతున్నాయి. That is well and good. I suggest all the governments, whatever you are doing, all the acts and everything that is according to find the dignity of women, do that in the Hindu religion also. అదే నేను అనేది. నేను ఎన్ని మాట్లాడుతాను నా కింద నువ్వు హిందూ వ్యతిరేక బ్రదర్స్, అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ ఎనీ, నేను హిందూ వ్యతిరేకిని కాదు, క్రిస్టియన్ వ్యక్తి కాదు, ముస్లిం వ్యతిరేకిని కాదు. నేను అందరి హిందూ మీ హిందువైన, క్రిస్టియన్, ముస్లిం అయినా నేను రెస్పెక్ట్ ఎవ్రీబడి. బట్ ఆ ఓన్లీ ప్రతిసారి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే నేను హ్యూమన్ రైట్స్ కాంటెక్స్ట్ యాంగిల్లోనే మాట్లాడుతున్నాను తప్ప నేను మిగతాకి నాకెందుకు హిందూ. సరే, ఇప్పుడుగా ముస్లిమ్స్ని మనం వ్యతిరేకించాలి, ముస్లిమ్స్ మంచోళ్ళు కాదు, క్రిస్టియన్స్ మంచోళ్ళు కాదు అని అంటే అప్పుడు నేను హిందూ సపోర్టర్ని అవుతానా? నేను ఇక్కడ కామెంట్ పెట్టామని అడుగుతున్నాను. సడన్గా నేను క్రిస్టియన్స్ ముస్లిమ్స్ తిట్టాను అనుకోండి సడన్గా, అప్పుడు నేను మంచి హిందూని అవుతానని మీ ఉద్దేశమా? అంటే ఈజ్ దట్ ద డెఫినేషన్ యూఆర్ గివింగ్ టు హిందూయిజం? నా కామెంట్ పెట్టే వాళ్ళకి చెప్తున్నాను, డోంట్ స్పాయిల్ ది గుడ్ డెఫినేషన్ ఆఫ్ హిందూయిజం. ఓకే, హిందూయిజం ఈజ్ నాట్ సచ్ ఎ బ్యాడ్. మీరు కామెంట్ చేసినట్టుగా అది దట్ ఈస్ నాట్ సచ్ బ్యాడ్. ముస్లిం తిట్టినోడు హిందూ, క్రిస్టియన్స్ తిట్టినోడు హిందూ కాదు. హిందూ ఈజ్ ద వన్ హూ ప్రాక్టీసెస్ హిందూయిజం ఈజ్ హిందూ. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ తిట్టినోడు కాదు. ఓకే, ఇప్పుడు నేను ముస్లిమ్స్ సపోర్ట్ చేస్తూ పెడుతున్నానంటే ముస్లిమ్స్లో ఉన్నట్టు కొన్ని లోపాలను కూడా నేను చెప్తున్నాను కదా, త్రిపుల్ తలాక్ అన్యాయం చెప్తున్నాను కదా. ఓకే, అలాగే క్రిస్టియానిటీలో కూడా ఉమెన్కి సంబంధించినటువంటి అది కొన్ని సెక్టర్లో, అన్ని సెక్టర్లో కూడా కొన్ని సెక్టర్లో ఉమెన్కి అంత ఫ్రీడమ్ ఇవ్వట్లేదు, వాళ్ళు డాష్ మీద కూర్చొని ప్రసంగాలు ఇవ్వడానికి. అవి నేను వ్యతిరేకిస్తాను 100%. ఓకే, మహిళలు కూడా పాస్టర్లు అవ్వాలి, మహిళలకు కూడా రైట్ ఉండాలి. ఓకే, కొన్ని చర్చలు ఇస్తున్నారు, కొన్ని చర్చలు ఇవ్వట్లేదు, నేను అదే చెప్తున్నా. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐ సే. థ్యాంక్ యూ.